చలో జీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోని. ఈరోజు పోర్చుగల్ వీడియోస్లో భాగంగా ఈరోజు అంటే ఎవరైతే ముఖ్యంగా పోర్చుగల్లో ఉంటారో వాళ్ళందరికీ వెయిటింగ్ అనమాట, హ్యాపీ మూమెంట్ అనమాట. సో అదేంటంటే ఏమంటారు, ఫింగర్ డేట్ అనమాట. ఈరోజు ఫింగర్కి వెళ్తున్నాం అనమాట. సో టైం చూసుకుంటే మీరు పొద్దున్నే టైం చూడండి, పొద్దున్నే 7:20 అయింది. ఓకేనా, ఈ టైంకి పనికి వాల్సిన వాళ్ళము ఫింగర్కి వెళ్తున్నాము. సో ఈరోజు ఒక నేపాల్ అతనికి ఫింగర్ డేట్ అనమాట. కంగ్రాచులేషన్స్ स्वागत थैंक यू नेपाली मेरा थोड़ा थोड़ा आता है हिंदी. कब आया जी इधर पोर्चुगल में? मैं इधर 2022 5 मंथ अप्रैल. नहीं, स्टार्टिंग डे कब आया? वो फाइनेंस सोशल कितना दिन में 5 लाख हो गया? वो मेरे को लग गया समथिंग वो 10-15 दिन. वो मेरे को अप्रैल में आया. हाँ. और बाद में में 5 लाख हो गया. में 5 लाख. किधर से आया जी इधर पोर्चुगल? क्रोएशिया से. हाँ. वही टाइम में शॉन्गन नहीं ना? नहीं. डोंकी पैदल में आया. पैदल. हाँ, बहुत मुश्किल है ना वही टाइम पे. पूरा जंगल घूम के आना पड़ेगा. डर गए नहीं जी वो टाइम पे? उस टाइम में वो नहीं था, वो थोड़ा तो होता ही ना. क्योंकि अब लंबा रास्ता है. सुनसान जगह है. वो दोस्त लोग भी है. कितना बंदा आया जी? क्या कितना बंदा टोटल? वो वही टाइम पे 8 बंदा. 8 बंदा. इसलिए थोड़ा अच्छा से आया. एक बंदा 2 बंदा नहीं आ सकता ना. हाँ, बहुत मुश्किल है ना. मुश्किल है. वो कोई बंदा तो वो रास्ते में ही सो जाएगा, मर जाता है ना. वही मुश्किल है. करेक्ट है. वो आदि కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. अभी फिंगर जाता है ना. फिंगर जाने के टाइम में क्या क्या चाहिए जी हमको? अभी चाहिए हमको कॉन्ट्रैक्ट चाहिए, सैलरी स्लिप चाहिए, और फिर डिक्लेरेशन चाहिए, जुंता चाहिए, और बाद में ये क्या बोलता है, ये सेगुरांसा सोशल का डिक्लेयर चाहिए, आईरस पेपर चाहिए, पूरा का पूरा चाहिए. पूरा चाहिए. ठीक है, पूरा है ना अभी? हाँ, पूरा है. ठीक है. बाद में फिंगर जाने के बाद में देखेगा क्या होता है उधर. ఓకే బాయ్. అదే అండి. సో ఇదండి, మొత్తానికి వచ్చేసి వెళ్తున్నాము అక్కడికి. ఓకేనా, ఏమంటారు, సెఫ్ ఆఫీస్కి వెళ్తున్నాము. సో సెఫ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి ఫింగర్ ప్రింట్ ఎలా అయిపోయింది, తర్వాత మొత్తము స్టెప్ బై స్టెప్ అక్కడ వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఏం కథ అనేసి మళ్ళీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇంకా ఆల్మోస్ట్ రోడ్ అంటే చాలా దూరం. ఇక్కడ నుంచి గోర్దా డిస్టిక్ 60 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. సో అదేం పెద్ద ఇది ఉండదు. నేను ఇంకా వీడియో వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకేనా, మొత్తానికైతే వచ్చినామండి. వచ్చేసి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. ముందర పార్కింగ్ దొరకదా అనే డౌట్ వచ్చేసి కారు పార్కింగ్ అక్కడే కొంచెం దూరంలో పార్క్ చేసినాము. ఇది అనమాట అయ్యమ్మ ఉండేటువంటి అడ్రస్. ఇది సింబల్. దాని తర్వాత ఇప్పుడు మేము వచ్చింది వచ్చేసి గ్వార్దా అనమాట. ఓకేనా, ఏరియా నేమ్ వచ్చేసి గ్వార్దా అనమాట. ఇంగ్లీష్లో ఇది ఏదో ఇక్కడ ఉంది, ఇక్కడ గ్వార్దా. ఓకేనా, ఇది మొత్తానికైతే వచ్చేసినాం అంతా. ఇంకా అయ్యమ్మ కూడా ఓపెన్ కాలేదు, ఇంకా ఓపెన్ కాలేదన్నమాట. ఇంకా క్లోజ్లోనే ఉంది. ఇది ఎన్ని గంటలకు టైం? 9 గంటలకు ఓపెన్ చేస్తారేమో. పొద్దున్న ఎప్పుడో బయలుదేరి వస్తే టైం చూడండి ఒకసారి ఎంత అయిందో. టైం చూడండి 8:30 అయిందనమాట. ఓకేనా, 7 సంథింగ్ బయలుదేరితే 8:30 అయింది. టైం వచ్చేసి 9 అవుతుంది. 8:40 ఇంకా రాలే. బాగా చలిగా ఎక్కువ ఉంది. మా కాడైతే ఎంత చలి లేదు, కానీ ఈడైనా పొద్దున్నే మంచు కొడుతుంది, సేమ్ చలిలాగా ఉంది. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏదో చిన్న ఒక అరుగు మాదిరి ఉంటేను కూర్చున్నాను అనమాట. వచ్చారండి మొత్తానికైతే ఆఫీసర్లు వచ్చినారు. తెలుసు గేట్ అంతా చూడండి. బయటకు వచ్చి పిలుస్తాడు అనమాట. నేమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది. ఓకేనా, ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళను లోపలికి రమ్మని పిలుస్తారనమాట. మొత్తానికైతే సౌగాజీ లోపలికి పోయేసి ఫింగర్ ప్రింట్ అంతా ఇచ్చేసి వచ్చేసాడు. ఓ లోపల ఎలా జరిగింది ఏం కథ అనేసి మొత్తం అడిగి తెలుసుకుందాము. बोलो कैसा हो गया अंदर सब कुछ ठीक हो गया. वो पूछ रहा था कितना साल हुआ. मैंने बोल दिया 2 साल हो गया.
हाँ और तेरे को पोर्तुगीज लैंग्वेज नहीं आता है वो बोल रहा था नो नादा बोला ठीक है टैक्स कुछ बोला और टैक्स कुछ वो मुझे वो बोला वो ठीक है, अच्छा है तेरा अच्छा गया वो बोल रहा था कितना लिया जी वो टीआरसी कार्ड के लिए टीआरसी कार्ड के लिए 397 97 397 यूरो लिया मेरे से कितना महीने में आएगा वो बोला वो कुछ भी नहीं बोला नहीं कार्ड कितना महीने में आएगा वो कुछ बोला मैंने नहीं बोला वो ठीक है वो आ जाएगा टैक्स क्यों कम है ज्यादा है नहीं मुझे तो वो बोला वो एकदम अच्छा है बोला अच्छा पूरा इधर ही है ना हाँ हाँ కంగ్రాచులేషన్ అదండి మొత్తానికైతే ఇదొక డ్రీమ్ అనమాట. సో నేను బేసిక్గా చెప్తాంటాను కదా, పోర్చుగల్ వచ్చే వాళ్ళు 90% వచ్చేసి 80% నాకు తెలిసి డబ్బు కోసం అయితే ఎవరు రారు. మెయిన్ ఈ పోర్చుగల్ టీఆర్సీ తర్వాత ఏంటో వస్తున్నాయి కుక్కలు, పోర్చుగల్ టీఆర్సీ పాస్పోర్ట్ కోసం వస్తారనమాట. సో మొత్తానికైతే అతను ఆల్మోస్ట్ సాధించాడని అనుకోవచ్చు. ఓకేనా, కుక్కలు నడుస్తున్నాయి బాగా, ఓలా 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 కుక్కలు బాగా అడుస్తున్నాయి. గట్టికాయలు ఎంత చూడు కుక్కలు ఒక్కొక్కటి. సో అదే అండి, మొత్తానికైతే కనుక అతను వచ్చేసి దాదాపు 2 years అయిందనమాట. సో అది కూడా విన్నారు కదా మీరు స్టార్టింగ్లో. సో ఇప్పుడు లక్కీగా ఫింగర్ అయిపోయింది. ఇంకా కార్డ్ ఎప్పుడు వస్తుందంటే చెప్పలేము అనమాట. ఇక్కడ కంట్రీలో ఈ పోర్చుగల్ ఏంటంటే ఒక్కొక్క డిస్టిక్ వైజ్గా ఉంటాయన్నమాట సెఫ్లు. సో వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పంపిస్తుంటారు అనమాట. ఒకసారి తొందరగా పంపిస్తారు, ఒకసారి లేట్గా పంపిస్తారు. సో మేబీ కొంతమంది 2 వారాలకి రావచ్చు, కొంతమంది నెల 2 నెలలని రాకపోవచ్చు. కొంతమంది ఎవరైనా లేట్గా ఉన్నారనుకోండి, అంటే ట్యాక్సీ లేకోకుండా అట్లా తక్కువ అంటే కనుక వాళ్ళకి ఇంకా కొంచెం లేట్ అవుతుందన్నమాట. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.